హతసాక్షి అన్నప్పుడు ఇదేం కొత్తగా స్టార్ట్ అయిందేం కాదు. వారి విశ్వాసం నిమిత్తం వారు నిలబడినప్పుడు వేరే మత సంబంధమైన వాళ్ళని హింసించడం కానీ వారిని ప్రాణాలతో లేకుండా తీసేయడం కానీ జరుగుతుంటుంది అక్కడక్కడ. అయితే వాళ్ళు ప్రాణాలంటే వాళ్ళు అనుకుంటారు పీడ వదిలిపోయింది. నేనో చనిపోయిన వారి ఆత్మలన్నీ బలిపీఠం దగ్గర ఉన్నాయి. ఎప్పుడైనా మరణం వస్తుంది, కానీ క్రీస్తు కొరకు నిద్రించడం అనేది ఒక గొప్ప భాగ్యంగా ఎంచుకున్నారు. క్రీస్తు నిమిత్తం చంపబడినప్పుడు వారి ఆత్మలు ప్రభు యొద్దకే చేర్చబడ్డాయి. ఎప్పుడైనా మరణం రావచ్చు, మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. క్రైస్తవుడు మరణానికి భయపడ్డు. చావు అయితే నాకు లాభం అన్నాడు ఫిలిప్పీ 1:21. ఓకే, అయితే ఇక్కడ మరణించిన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది, అది చాలా ప్రాముఖ్యం. మంచిగా చచ్చాడు అనుకోండి, ఎక్కడికి పోయాడు? 100 ఏళ్ళు బతికి చచ్చాడు అనుకోండి, ఎక్కడికి పోయాడు? మధ్య వయసులో అతను ఏమైనా ప్రాణం తీశారంటే అతను ఎక్కడికి వెళ్ళాడు? అది చాలా మ్యాటర్. అది ఎక్కడికి వెళ్ళాడు వారి ఆత్మ?